హైదరాబాద్ టు పుకెట్ మేము ప్రయాణం చేస్తున్నాం. చూడండి, శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు దారిలో ఎయిర్పోర్ట్ రోడ్డు, రింగ్ రోడ్ ఎక్కగానే ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో, చుట్టూ ఆ గ్రీనరీ కానీ ఎంత బాగుందో. నేను చాలాసార్లు జర్నీ చేసినప్పటికీ మార్నింగ్ టైం జర్నీ చేయటం వల్ల ఏమో వాతావరణం చాలా బాగుంది. చుట్టూ ఈ గ్రీనరీ చూసేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఫైనల్గా మేము ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చాం, చెక్ ఇన్ అయ్యి లోపలికి వెళ్ళాము. నాకు 12 గంటలకు చెక్ ఇన్ అవ్వడం వల్ల మార్నింగ్ ఏమీ తినలేదు. సో ఏమైనా తిందామని మేము ఆలోచిస్తూ అక్కడ ఉన్న రెస్టారెంట్లన్నీ ఒక లుక్ వేస్తున్నామండి. ఏదైనా, ఎందుకంటే టైం తక్కువ ఉంది, తక్కువ టైంలో ఫాస్ట్ ఫుడ్ టైప్ తినాలని ఆలోచిస్తున్నప్పుడు మాకు ఒక రెస్టారెంట్ కనిపించింది. అక్కడ మేము ఫుడ్ ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసి మా ఆలోచన ఏంటంటే ఫుడ్ పట్టుకొని మేము ఫ్లైట్ ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకంటే తక్కువ టైం ఉంది కాబట్టి. ఇగో ఈ రెస్టారెంట్లో మేము ఫుడ్ ఆర్డర్ చేసామండి. చూసారా, ప్రతిదీ చాలా నీట్గా ఉంది. అఫ్ కోర్స్ మనందరూ తెలుసు ఎయిర్పోర్ట్లో చాలా నీట్గా ఉంటుంది. మేము మార్నింగ్ వచ్చేసాం కదా, సో అయినప్పటికీ కూడా చాలా నీట్గా ఉంది. ఐ ఫీల్ వెరీ సర్ప్రైజ్. ఫుడ్ తీసుకున్నాము. ఫుడ్ తీసుకొని టైం అవుతుంది కాబట్టి మేము బయలుదేరి బోర్డింగ్ పాస్ అంతా క్లియర్ చేసుకొని లోపల వెళ్ళాము. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఈ బస్సు వచ్చిందండి. ఈ బస్సు ఎక్కి మేము ఫ్లైట్ ఎక్కడానికి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళాం. మాలో ఇంకా కొంతమంది చెక్ ఇన్ అయ్యి లోపలికి వస్తూ ఉన్నారు. చూసారుగా, చెక్ ఇన్ చేస్తున్నారు. అక్కడ బయలుదేరాము. చెక్ ఇన్ అయిపోయింది, ఆల్మోస్ట్ క్లోజింగ్ బెల్ కూడా అయిపోయింది. ఇగో మేము ఎక్కి ఫ్లైట్ దగ్గరికి మేము వచ్చామండి. మీ అందరికీ హాయ్ చెప్పి నేను పుకెట్ బయలుదేరుతున్నానండి. ఓకేనా, హాయ్ మీ అందరికీ. మనం పుకెట్లో చాలా మంచి విషయాలని మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా మా ఛానల్ చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మై సైన్ ఆఫ్ చందు ప్రసాద్. థ్యాంక్ యూ.